మహాగణుడ, సర్వశక్తిమంతుడ దేవ తండ్రి, ప్రతికూలతలు ఎదురైనప్పటికీ ముందుకు సాగగల ధైర్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇటు ధైర్యం మీరు అనుగ్రహించింది దేవ. ప్రతికూలతల్లో కూడా అనుకూలతను ప్రసాదించువాడు నీవు దేవా. ఇప్పుడు చెప్పబడుతున్న మాటలు తండ్రి నాయన ప్రతి ఒక్కరు వినగలుగుటకు మీ కృప దయచేయండి దేవా. తండ్రి, ప్రతి మాటను కూడా ప్రభువా ప్రతి హృదయంలో స్థిరపరచమని ప్రాధేయపడుతూ సమస్త మహిమను మీకు ఆపాదిస్తూ మీ సహాయాన్ని అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. సహోదరులు చెప్పినట్లుగా అనుకూలతలోనే కాదు ప్రతికూలతలో కూడా మనము దేవుని మీద ఆధారపడి ఉండాలి. నిజంగా దేవుడు ఒక క్రైస్తవుడికి ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడండి. లోకంలో ఉన్నప్పుడు ఈ ధైర్యం మనకి లేదు. అనుకూలంగా ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళం, ప్రతికూలత వస్తే దిగులు పడిపోయేవాళ్ళం. మనం సంతోషంగా ఉండాలి అంటే రోగాలు రాకూడదు, అప్పులు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, ఇలాంటి ఆటంకాలు జరగకూడదు. ఇలా ఏ కష్టం లేకుండా సాఫీగా వెళ్ళిపోతేనే ఒకప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ మన దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే రోగంలో కూడా సంతోషించడం, దుఃఖంలో కూడా సంతోషించడం, అనుకూలత లేకపోయినా అనుకూలపరుచుకోవడం. నిజంగా దేవుడు మనకు నేర్పినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పాఠాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మనం సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని స్థాపించారు. దాన్ని వృద్ధి చేయువాడు ఆయనే, కానీ పని అయితే సంఘానికి ఉంది. ఏంటి సంఘానికి ఉన్న పని? ఏంటి మనకున్న పని? సంఘంలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, యవనస్తులు, వృద్ధులు, పిల్లలు అందరూ ఉంటారు. అందరికీ పని ఉందా? అందరికీ పని ఉంది. ఏంటా పని? ఏంటా పని అని ఆలోచిస్తే కనుక క్రీస్తు వలె మనము పరిమళించడము, అది మన పని. ఎలా ఉండాలండి? యేసుక్రీస్తు ప్రభువారి మనము పరిమళించడం. మరి అలా పరిమళిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారి అనుచరులు అంటే ఎవరండి? మనందరం ఎవరం? జీసస్ ఫాలోవర్స్ అంటే క్రీస్తుని అనుకరించే వాళ్ళం, అనుసరించే వాళ్ళం, అవునా? మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే ఒక పరిమళ వాసనగా ఉన్నారు, అంటే సౌండ్ కాదండి, హమ్మింగ్ రాకుండా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిమళ వాసనగా ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉండాలి. ఉన్నామా? అలా ఉంటే గనక సంఘం క్షేమాభివృద్ధిలోనికి వెళ్తుందండి. ఒక కుటుంబంలో అందరూ కూడా ఇది నా ఇల్లు అనుకుంటేనే ఆ కుటుంబంలో అంతా సవ్యంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఎవరికి వాళ్ళు స్వార్థంగా బ్రతకారనుకోండి, కుటుంబాలు బాగుంటాయా? నా సుఖం, నా సంతోషం, నా సంపద, నా పేరు, నా ప్రతిష్ట, ఇలా ఉంటే కుటుంబాలు బాగుంటాయండి? బాగోగు. మనది అనుకుంటేనే బాగుంటాయి. సంఘము కూడా నాది అనుకుంటే ఎప్పుడు బాగోదు. నాకు పేరు రావాలి, నన్ను పిలవాలి, లేదా నేను బాగానే ఉన్నాను కదా, నేను ప్రార్థన చేయకపోతే ఏమైంది, నేను వెళ్ళకపోతే ఏమైంది? ఏమంటే అక్కడ అంత వర్షం వస్తుంది. పిలిస్తే పనిచేసే వాళ్ళు కొందరైతే, పిలవకుండా నేనున్నానని వచ్చేవాళ్ళు కొందరు. పిలిస్తే పని చేయడం అన్నది విధేయత, చెప్తే పని చేయడం అన్నది విధేయత, చాలా మంచి విషయం. కానీ చెప్పకుండానే అవసరత ఎరిగి నిలబడ్డం అన్నది ప్రేమ. ఏమండి? దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారు ఎవ్వరు చెప్పకుండానే బాధ్యతల్లో తమ చేతులను ఉంచుతారు, తమ పాత్రను ఉంచుతారు. ఒక క్రైస్తవుడిగా, ఒక సంఘములో ఉన్న సభ్యుడిగా మన బాధ్యత ఏంటి అంటే క్రీస్తులా బ్రతకడమే, యేసుక్రీస్తు ప్రభువారిలా బ్రతకడమే. నిజంగా అలా బ్రతుకుతున్నామా? నాకు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా అలా బ్రతికితే గనక మనకి తరానికి ఒక్కరు చెప్పునా లేదా అక్కడక్కడ మాత్రమే పూర్తిగా సంపూర్ణంగా ప్రభువులో ఎదిగిన భక్తులు కనిపిస్తున్నారు. ఏమండి? 1,00,000 మంది ఉంటే ఆ 1,00,000లో ఒకరు కనిపిస్తున్నారు ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే నేను క్రీస్తులా బ్రతకాలన్న ఆలోచనలు అందరిలోనూ లేవు.
కొందరిలో ఉన్నాయి. ఆ కొందరిని దేవుడు ఎత్తి పెడుతున్నాడు. ఎందుకు? వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలని. అందరికి ఇచ్చింది ఒకటే జీవితం. మీకు ఇచ్చిన జీవితమే ఆల్రెడీ గెలిచిన భక్తులకి దేవుడు ఇచ్చాడు. నాకు ఇచ్చిన జీవితమే ఒక ఎస్తేరమ్మకి ఇచ్చారు, ఒక రూతమ్మకి ఇచ్చారు. నాకు ఇచ్చిన జీవితమే. మరి నేనేం చేస్తున్నానంటే నేనన్న స్వార్థముతో బ్రతికి చచ్చిపోతున్నాను. నేను ఎవరికి తెలియట్లేదు. కానీ ఒక రూతు, ఒక ఎస్తేరు, ఏమంటే ఒక నయోమి, వీళ్ళు కానివ్వండి, ఒక పౌలు గారు, ఒక బర్నబా గారు, ఒక పేతురు గారు, వీళ్ళు కానివ్వండి, వీళ్ళ జీవితాలు చూస్తే ఎక్కడ కూడా నేను అన్నది కనిపించదండి. అందుకే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఈరోజు సంఘములో మన ఆలోచన స్థితి ఎలా ఉంది? మన ఆలోచన స్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచిద్దాము. దేవుడు ప్రతి ఒక్కరి మీద కూడా ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడండి. స్త్రీవని పురుషుడు భేదం లేదు, వృద్ధురాలువని యవ్వనస్తుడవని భేదం లేదు. యవ్వన ప్రాయంలోనే అసలు వాడుకోవాలి. యవ్వన ప్రాయంలోనే మిమ్మల్ని తన పాత్రగా ఉంచుకోవాలి. ఆలస్యం ఎవరు చేశారు? దేవుడు చేయలేదు, నేను చేశాను. నాకు 30 ఏళ్ళు వచ్చాయండి, నేను దేవుడి కోసం ఏం చేస్తున్నాను. నా వల్ల ఉపయోగం ఏంటంటే దేవుడు ఆలస్యం చేయలేదు. 30 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నీవే దేవుడి కొరకు ఏదో చేయాలనుకోలే. నాకు 50 ఏళ్ళు వచ్చాయండి, నాకంటే చిన్న చిన్న వాళ్ళు దేవుళ్ళో గొప్పగా ఎదుగుతుంటే నేనేం చేయలేకపోతున్నాను అన్నారంటే తప్పు దేవుడు కాదు, తప్పు దేవుడిది కాదు. ఎవరిదండి? మనదే. మనము దృష్టి పెట్టలేదు. నేను ఎందుకు పుట్టాను, నా పాత్ర ఏంటి, దేవుడు నన్ను ఎందుకు వినియోగించుకోవాలనుకుంటున్నాడు, అసలు ఈ పాత్ర ఆయన సన్నిధిలో ఎలా ఆయన్ని మహిమపరచాలన్న ఆలోచనలు మనకు కలిగాయా? కలగకపోతే గుర్తుపెట్టుకోండి, చాలా మంది పుట్టుకొచ్చారు. కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది పుట్టుకొచ్చారు, కొన్ని కోట్ల మంది మట్టిలో కలిసిపోయారు. వాళ్ళందరి జాబితాలో వెళ్ళిపోతాం. లేదా ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నారా? అయితే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాడు. ప్రత్యేకంగా బ్రతకాలి అంటే కనుక దేవుడి మీద ఏముండాలండి? ప్రేమ ఉండాలి, ఆసక్తి ఉండాలి, వాక్యం అంటే విలువలు ఉండాలి, పెద్దలంటే గౌరవం ఉండాలి, ప్రార్థన పట్ల ఆసక్తి ఉండాలి. ఇలా ఆత్మీయత వైపు మళ్ళుకుంటే నీవు ఫలభరితంగా ఉంటావు. ఈరోజు ఒక ఫలభరితమైనటువంటి ఒక యవ్వనస్తుడు గురించి చెప్పాలని ఆశపడుచున్నాను. ఏమండి? ఆ ఫలభరితమైన యవ్వనస్తుడి పేరు మార్కు. ఏమండి? ఇతను ఎవరు ఏంటి అని ఆలోచిస్తే గనుక ఇతడు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో అతడు ఒక పనికి ఎన్నుకోబడిన వాడుగా కనిపిస్తాడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 25వ వచనంలో ఏమండి? సంఘములో ఆయనకు ఒక బాధ్యత ఇవ్వబడింది. ఎక్కడండి? సంఘములో మార్కు అనేటువంటి ఒక యవ్వనస్తుడికి ఒక బాధ్యత ఇవ్వబడింది. ఏంటా బాధ్యత? 25వ వచనంలో 24 నుంచి చదువుతాము. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఇక్కడ బర్నబా గారు, పౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారు? క్రీస్తు సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నారు. ఫస్ట్ మిషనరీగా వెళ్తున్నారు. వారు గ్రామాలను దాటి, పట్టణాలను దాటుకుంటూ అనేక మందికి క్రీస్తు గురించి చెప్పడానికి వెళ్తున్నారు. ఇప్పుడు బర్నబా గారు, పౌలు గారు వెళ్తుంటే వీళ్ళిద్దరు నిర్ణయించుకున్నారంట, మనకి సహాయకుడిగా ఎవరు కావాలి? మార్కు కావాలి. ఎవరు కావాలంటండి? మార్కు కావాలని మార్కుకు పిలుపునిచ్చారండి. అసలు మార్కు గారినే ఎందుకు ఎన్నుకోవాలి? ఇంకెవరూ లేరా? సంఘములో ఎవరూ లేరా? ఆ రోజుల్లో సంఘములోనికి అనేక మంది చేర్చబడ్డారని మనం చదువుకున్నాం కదండి అపోస్తుల కార్యాల్లోనే. అంతకంతకు సంఘం విస్తరించిందండి. మరి ఎంతో మంది ఉండగా పౌలు గారికి, బర్నబా గారికి ఎవరు కనిపిస్తున్నారు? మార్కు గారు కనిపిస్తున్నారు. ఎందుకు కనిపిస్తున్నారంటే చూడండి, దానికి ఒక అర్హత ఉంటది. దేవుని పని కొరకు పిలువబడేవారు ఎవరు పడితే వారు పిలువబడరు. దానికి కూడా
ఒక అర్హత కావాలి. ఏంటి అర్హత అంటే చూడండి, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఏం కావాలి? 2 కావాలి. 1 సామర్థ్యము, 2 నమ్మకము. బర్నబా గారు, పౌలు గారు ఒక సువార్త యాత్రకు బయలుదేరుతున్నప్పుడు మనకు మార్కు తోడుగా ఉంటే బాగుంటుంది అనుకున్నారంటే, మార్కు గారిలో మనకి ఏం కనిపిస్తుంది? సామర్థ్యం కనిపిస్తుంది, సామర్థ్యం కనిపిస్తుంది, నమ్మకం కనిపిస్తుందండి. అంటే సంఘములో అతగాడి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే సేవకులను ఆకర్షించేవాడుగా ఉన్నాడండి, సేవకులను ఆకర్షించే విధంగా ఉన్నాడండి. నిజంగా అలా నీవు రెడీగా ఉంటే, నీ మట్టుకు నీవు నీ వ్యక్తిగత జీవితంలో చక్కగా నువ్వు నడుచుకుంటే నిన్నే ప్రభు సేవకుల దృష్టికి తీసుకువెళ్తాడండి. మార్కు గారు తన పని తను చేసుకుంటున్నారు, నమ్మకంగా చేసుకుంటున్నారు, అలాగే శక్తి వంచన లేకుండా సామర్థ్యంతో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక సమయం వచ్చింది, దేవుని యొక్క పిలుపు అందిందండి. ఆ పిలుపుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకసారి ఆలోచించండి, మనం మార్కు గారి నేపథ్యం చూస్తున్నాం. ఎవరి నేపథ్యం? మార్కు గారి నేపథ్యం. మార్కు గారు పిలవబడిన వాడిగా కనిపిస్తున్నాడండి. ఏమండి, ఈరోజు ఒకటి ఆలోచించండి, యవ్వనస్తులు కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం? యవ్వనస్తులు కాకపోతే మనమే మన భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం? చాలా ప్లాన్లు ఉంటాయి. ఎన్ని ప్లాన్లు ఉంటాయంటే ఒక్కొక్కరికి ఉంటుంది, నేను చచ్చేలోపు పెద్ద ఇల్లు కట్టాలి, ఇది నా కెరీర్లో నా గోల్ అంటారు. ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, ఇది నా గోల్. లేదా నేను బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలి, లేదా నేను విఆర్ఓ అవ్వాలి. ఏమండి, ఇది కూడా లైఫ్ గోల్. కెరీర్ని ఎలా తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు, లేదా ఒక విదేశం వెళ్ళాలి, అక్కడ 5 ఏళ్ళు కష్టపడాలి, స్వదేశంలో నా సొంత గ్రామంలో నేను సొంతంగా ఇన్ని సెంట్లలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇలా కెరీర్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. యవ్వనస్తులేంటి, నడి వయసు గలవారేంటి, లేదా ఒక ఎల్ఐసి కట్టుకోవాలి, అది నా వృద్ధాప్యమందు రావాలి, దాంతో నేను జీవించాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా నా కెరీర్, నా ఫ్యూచర్ ఎలా అని ప్లాన్ చేసుకుంటారు. మార్కు గారు కూడా ప్లాన్ చేసుకున్నారు. తన కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకున్నారంటే ఒక సహకారిగా, సేవకులకు ఒక సహకారిగా, సేవకు తను ఇచ్చుకుంటున్నాడండి. ఏమండి, ఆ రోజుల్లో వాక్యం ప్రకటిస్తే బెదిరించి పర్మిషన్లు ఉన్నాయా లేదని అడిగేవారు కాదండి. ఈ రోజు శ్రమ అంటున్నావు, కానీ ఆ రోజు మహాశ్రమ, ఏం లేదు, వెళ్ళి డైరెక్ట్ ఈడ్చుకుని వెళ్ళిపోయి చంపేసేవారండి. అలాంటి పరిస్థితుల్లో నా కెరీర్ ఏంటని ఆలోచిస్తున్నప్పుడు ఏ యవ్వనస్తుడైనా ఇంత రిస్క్ తీసుకుంటాడా? అప్పుడప్పుడే నేనేదో ఆదివారం వచ్చి కాసేపు బైబిల్ తీసి వెళ్ళిపోదాం అనుకుంటే నన్నేంటండి ఇలా ఇరికించేశారు? నాకు బోల్డ్ భవిష్యత్తు ఉంది, నా కెరీర్ మధ్యలో నాశనం చేసుకోలేను, నేను సేవకు రాలేను, నా కెరీర్ వేరే ఉంది, నేను అటు వెళ్ళిపోవచ్చుగా. ఇతగాడు వెళ్ళలేదండి. ఆ పిలుపుకు శిరస్సు వంచి తన కెరీర్ని దేవుని సేవకు అప్పగించుకున్నాడు. ఈ రోజు దేవుని సేవ అంటే ఇచ్చే తల్లిదండ్రుల సంఘంలో తల్లిదండ్రులుగా తమ బిడ్డల సేవకి ఇవ్వడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే సేవ చేస్తే అవమానాలండి, సేవ చేస్తే ఇదండి, సేవ చేస్తే విలువలు ఉండవండి, విలువ ఉండదండి, నా కొడుకు డాక్టర్ అయిపోవాలి, నా కూతురు ఇంజనీర్ అయిపోవాలనుకున్న తల్లిదండ్రులే తప్ప నా బిడ్డ ఒక సేవకుడు కావాలి, నా బిడ్డ అవసరమైతే నా బిడ్డ హతసాక్షి కావాలి, నా బిడ్డ మరణాన్ని బట్టి దేశాలు కదిలిపోయి దేవుణ్ణి మహిమపరచాలి, ప్రభు అవసరమైతే నా బిడ్డతో పాటు నా ప్రాణాన్ని కూడా తీసుకున్న తండ్రులేరి అలా లేదు. పోనీ యవ్వనస్తులు ఏమన్నా నా యవ్వన ప్రాయాన్ని ప్రభు కొరకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారా అంటే అస్సలు లేదు. నేను వారిని ప్రేమించాను, వీరితోనే నా జీవితం, అక్కడికి వెళ్ళి చదువుకుంటాను, ఇక్కడ హాస్టల్లో బ్రతుకుతాను, నా కెరీర్ ఇది కన్నారు. నా జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు అని వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళవి. ఏమండి, ఇలా ఎవరు సొంత నిర్ణయాలతో వాళ్ళు కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మార్కు గారు ఏం చేస్తున్నాడు? తన కెరీర్ని ఎవరి చేతిలో పెట్టాడండి?
ప్రభు చేతిలో పెట్టాడు, ప్రభు సేవకు అంకితం ఇచ్చుకున్నాడు. పోనీ మీ యొక్క జీవితాన్ని ప్రభుకి పూర్తిగా ఇవ్వలేకపోతున్నారా? సరే, పోనీ ఉన్న స్థితిలోనే సంఘానికి ఉపయోగపడండి. లూకా గారు ఉన్నారు. లూకా గారు ఎవరండి? ఒక వైద్యుడైనప్పటికీ సంఘ క్షేమానికి పాటుపడలేదా? మీ వైద్యాన్ని ప్రభువుకు ఉపయోగించండి, మీ చదువును ప్రభువుకు ఉపయోగించండి, మీ పదవిని ప్రభువుకు ఉపయోగించండి. మీరు ఉన్న స్థితిలోనే సంఘానికి ఉపయోగపడండి. సంఘానికి అలా కెరీర్ ప్లాన్ చేసుకోండి. నేనంటూ ఉన్నానంటే నా సంఘానికి ఉపయోగం ఏంటి? నేనంటూ ఉన్నానంటే నా సంఘం నా వల్ల ఏం ప్రయోజనం పొందుతుంది? నేను నా సంఘం వల్ల ప్రయోజనం పొందుతున్నాను. నా సంఘం వల్ల నేను సినిమాలు మానేశాను. నా సంఘం వల్ల నేను కష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటా. నాన్న వాళ్ళు అందరూ వదిలేసినా నాకు పెద్దగా బాధ కలగదు. నాకు నా సంఘం ఉంది. నువ్వు చచ్చావంటే నేను ఈడ్చుకెళ్ళడానికి కూడా మేము రామ్ బాప్తిస్మం తీసుకుంటున్నాం అని బెదిరిస్తే ఒక నవ్వి ముందుకెళ్ళిపోయాం. ఏ ధైర్యమో సంఘము. మీరు నన్ను ఈడ్చుకెళ్ళరంటున్నారు కదా, నా భౌతిక దేహాన్ని అక్కడ పెట్టి ఘనంగా నా సంఘం ఏం చేస్తుంది? నా కొరకు సాక్ష్యం ఇస్తుంది. నేను వెళ్ళిపోతాను. ఎవరిని బట్టి వెళ్ళిపోతున్నావు? సంఘాన్ని బట్టి. సంఘము నాది. మరి సంఘం వల్ల ఎన్నో పొందుకుంటున్నావు, వాక్యం వింటున్నావు, పోషించబడుతున్నావు, ప్రార్థనా సహాయం పొందుతున్నావు, స్వస్థతలు పొందుతున్నావు, యాండి ఎన్నో పొందుకుంటున్నావు. ఇంత పొందుకుంటున్న నా సంఘానికి నేను ఏం చేయాలన్న ఆలోచన ఉండాలిగా. మీ మొత్తం జీవితాన్ని ఇవ్వకపోయినా ఉన్న దాంట్లో ప్రభు కొరకు ఉపయోగపడాలిగా. ఎంత చక్కని యవ్వనస్తుడు మార్కు గారు. ఇలాంటి యవ్వనస్తుడు ఒక్కడు సరిపోదా సంఘానికి? ఒక్కడు సరిపోదు. ఆ ఒక్కరు నీవెందుకు కాకూడదు? ఆ ఒక్కరు మీరెందుకు కాకూడదు? ఆలోచించండి. ఏదైనా సరే నా ప్రభువుకి, నా సంఘానికి మేలు మహిమ అంటే అది ఏదైనా చేయడానికి నేను సిద్ధం అన్నవారి దగ్గరికే ప్రభు పిలుపు వస్తుందండి. అలా ఉన్నాడు కాబట్టి మార్కు గారి వైపుకే వేలు చూపించారండి. ఎవరు? పౌలు గారు, బర్నబా గారు. సరే, ఇంతకీ ఈయన కుటుంబ నేపథ్యం ఏమిటని ఆలోచిస్తేనండి, మరి సమయం కొంచెంగా ఉంది కాబట్టి నేను పెద్దగా రిఫరెన్స్ చూపించకుండా మాట్లాడతాను. అసలు ఎవరైనా ఈయన ఫ్యామిలీ ఏంటి, అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అని ఆలోచిస్తేనండి, ఈయన ఒక భక్తి గల కుటుంబంలో నుంచి వచ్చాడు. ఈ మార్కు గారి తల్లి మరి అండి. మీరు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం చదివితే తర్వాత చదవండి. అక్కడ చాలా చాలా భయంకరమైనటువంటి సంఘం గుండెలు బాదుకుంటూ ఏడ్చేటువంటి ఒక సంఘటన జరిగింది. అదేంటండి? యాకోబు గారిని అప్పటికే చంపేశారు. పేతురు గారిని చంపడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు చంపుతున్నారండి? సువార్త ప్రకటించొద్దని. ఇప్పుడు సంఘము కూడి ప్రార్థించాలి. ఎవరిస్తారండి ప్లేస్? ఎవరిస్తారు ప్లేసు? ఎవ్వరివ్వరు. నీకు నువ్వుగా సువార్త ప్రకటిస్తానంటేనే ఒప్పుకొని ఆ చట్టాలు 100 మందిని లేదా కొంతమందిని ఇంటిలో పెట్టుకుంటానంటే పునాది రాళ్లతో సహాయం చేస్తారు, పెగిలించి వేస్తారు. కానీ ఆ టైంలో ఎవరి కుటుంబం ముందుకు వచ్చిందండి? మార్కు గారి కుటుంబం. దైవ భక్తి గల తల్లి, ధైర్యవంతురాలండి. ఆమె తన ఇంటినిచ్చింది. ఆమె ఇంటిలోనే వీరందరూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి పేతురు గారిని సంకెళ్ళ నుంచి విడిపించాడు. ప్రియమైన వాళ్ళ ఒక ధైర్యవంతురాలు కుమారుడుగా ఈయన ఉన్నాడండి. ఇంకా ఏంటి? ఇంకా ఈయన ఫ్యామిలీ ఏంటి? ఈయన కుటుంబం ఏంటి? మార్కు గారి కుటుంబం ఏంటని ఆలోచిస్తే బర్నబా గారు ఉన్నారు కదా, బర్నబా గారు ఆయన హెచ్చరిక పుత్రుడు. అలాంటి బర్నబా గారి కంటండి ఈయన సమీప జ్ఞాతి, అంటే దగ్గర బంధువు, మేనల్లుడు అంటారు. అంటే బర్నబా గారు ఒక మంచి పౌరుషం కలిగినటువంటి, పడిపోయిన వారిని సైతం నిలబెట్టేటువంటి ఒక ఆత్మీయమైన ఒక స్పిరిట్ కలిగినటువంటి ఒక వ్యక్తి తనకు బంధువుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మార్కు గారు తన భక్తి జీవితాన్ని సంఘంలో చూపిస్తూ ఉన్నాడు. ఒక మంచి కుటుంబ నేపథ్యంలో నుంచి ఆయన వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకుంటే, మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనం చదువుదామండి. అప్పుడు వారందరూ ఆయనను
ఆయనను విడిచి పారిపోయి. ఎక్కడ జరుగుతుందండి ఇది? గెత్సెమనే తోటలో జరుగుతుంది. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాడు. చాలా వ్యాఖ్యానాలు ఏం చెప్తున్నాయంటే అతడెవరో కాదు, మార్క్ అనే చెప్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన వెంట వెళ్ళుచున్నాడంటండి. ఆయన వెంట వెళ్ళుచున్నప్పుడు కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు పరుగున వెళ్ళిపోతున్నప్పుడు అతని పై వస్త్రం పడిపోతే అతను దిగంబరుడై పారిపోయి. ఎవరి వ్యక్తి అంటే చాలా మంది చెప్తున్న విషయం మార్కు గారే. అసలు మార్కు గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మార్కు గారు శిష్యుల పేర్లు ప్రస్తావించబడిన చోట ఎక్కడా ఉండరు. యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర వింటున్నప్పుడు ఎక్కడా మార్కు గారు కనిపించరు. ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చివరి పస్కా జరిగింది చూశారు, అది వీరింటిలో ఉన్నది చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం. ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయన అడుగగా ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయిచున్న ఒక మనుష్యుడు నీకెదురుపడును, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులనిద్దరిని పంపేను. ఆ గొప్ప మేడగది ఎవరిదంటే ఇతనిదే. ఆ చివరి పస్కా ఈ మార్కు గారి ఇంటిలోనే, ఆ మరియ తల్లి ఇంటిలోనే సిద్ధపరచినట్లుగా చాలా మంది అభిప్రాయం. సో ఈయన ఈ పస్కా తరువాత యేసుక్రీస్తు ప్రభువారిని చంపను ఉద్దేశించారు అన్న విషయం మార్కు గారికి తెలిసి మార్కు గారే పరుగు ఈ విషయాన్ని చెప్పడానికి వెళ్ళారని, అలా చెబుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి వచ్చిన వారిని చూసి ఆయన భయపడి పారిపోయాడని ఒక అభిప్రాయం. ఒకవేళ దీన్ని మనం తీసుకుంటే కనుక ఆయన అనుభవాలు చూడండి. ధైర్యవంతురాలైన తల్లి దగ్గర పెరిగాడు, బర్నబా అనేటువంటి బంధువును చూస్తున్నాడు, చక్కగా దేవుళ్ళ ఎదుగుతున్నటువంటి బంధువును చూస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారితో అంతో ఎంతో అనుభవం ఆయనకు కనిపిస్తుంది. ఇది మార్కు గారి యొక్క నేపథ్యం. ప్రియమైన వాళ్ళారా, అంతా బాగుందండి లైఫ్ లో. ఫ్యామిలీ బాగుంది, కెరీర్ ప్లానింగ్ బాగుంది, సంఘములో ఆయన పాత్ర బాగుంది, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నప్పుడే వస్తాయండి కష్టాలు, అన్నీ బాగున్నప్పుడే వస్తాయండి ఓటములు. అలా ఈయన జీవితంలో కూడా ఒక ఓటమి వచ్చిందండి. ఏంటా ఓటమి అంటే చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయానికి వచ్చేద్దాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము ఏమండి 13వ అధ్యాయం నుంచి చదువుకుందాం. 4 నుంచి 12 వరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలుకైకి వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. ఏమండి, వారు సలామీలో ఉండగా యూదులు సమాజ మందిరము దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. ఎవరండి యోహాను గారంటే? మార్కు గారే ఉపచారం చేస్తున్నారంటండి. వారు ఆ ద్వీపం అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడై
సెర్గి పౌలును అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలూమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాడు. ఇలా ఎదిరించినందుకు చూడండి, ఎలోమా అనే పేరునకు గాడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్నీతితోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా, ఇరువ ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తుచున్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పింది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? మార్కు గారు చూస్తున్నారు. దేవుని ఎదిరించినందుకు ఎదిరించిన వాడు శిక్ష పొందుకోవడం. కరెక్ట్ గా ఈ సన్నివేశం తర్వాత చూడండి 13వ వచనంలో, తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపుయాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. పరిచర్య మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందండి? పరిచర్య చేయడానికి వెళ్ళాడు, పరిచర్యను చూస్తున్నాడు, అతగాడు వెళ్ళిపోయాడు. మధ్యలో అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఒకటి చెప్పొచ్చు. ఎందుకు వెళ్ళిపోయాడు ఒకటి చెప్పొచ్చు. ఖచ్చితంగా అది వాక్యానుసారమైన కారణం అయితే కాదు. ఈ యొక్క మార్కు గారు వెళ్ళిపోయింది దేవుడు ఆమోదించే విషయం అయితే కాదు. ఎలా చెప్తారండి మీరు అంటే చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయానికి వచ్చేసరికి 15వ అధ్యాయము ఇక్కడ చూస్తేనండి, వారు మరలా మిషనరీ యాత్రకు 2వ మారు బయలుదేరుతున్నప్పుడు మరలా బర్నబా గారు పౌలు గారు కలుసుకుంటారు. ఈసారి ఎవరిని తీసుకెళ్దాము సంఘములో నమ్మకము సామర్థ్యం కలిగిన వారు ఎవరు అని ఆలోచిస్తే బర్నబా గారు అన్నారంట, ఇంకెవరు? మార్కున్నాడుగా, పౌలు గారు అన్నారంట అతడు అన్ఫిట్, నిరుపయోగమైన వ్యక్తి, అపనమ్మకమైన వ్యక్తి, వద్దు అన్నాడండి. 36వ వచనాన్ని చూస్తేనండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనంలో, కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కును మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముడు విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయారు. చూడండి ఇక్కడ పౌలు గారు చూడండి, ఆత్మ కలిగినటువంటి బర్నబా గారిని విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మార్కు మాత్రం నాతో రావడానికి వీల్లేదు. మార్కు సరైన వాడు కాదు, మార్కు తగినవాడు కాదు, మార్కు పరిచర్యకు అన్ఫిట్, నిరుపయోగమైన వాడు, నా జత పనివాడుగా నేను ఒప్పుకోను, అవసరమైతే బర్నబానన్నా వదిలేస్తాను, నేను మార్కు నొప్పుకోనని పౌలు గారు వెళ్ళిపోతారండి. పౌలు గారు శీలాన్ని తీసుకుని వెళ్ళిపోతారండి 2వ ప్రయాణానికి. ఇటు మార్కు లేరు, ఇప్పుడు బర్నబా కూడా లేడు. ఎంత ఘోరమైన అవమానం! అసలు ఎందుకు వెళ్ళిపోయాడు ఈయన? స్టార్టింగ్ లో ఎంతో గొప్పగా చెప్పుకున్నాం కదా, మధ్యలో ఎందుకు వెళ్ళిపోయాడు ఈయన? చాలా మంది ఇలా అనుకున్నారు. ఎలూమా ఉన్నాడు కదండి, అక్కడ దేవుణ్ణి ఎదిరించినటువంటి సందర్భంలో శిక్ష పొందిన విధానాన్ని బట్టి భయపడి వెళ్ళిపోయాడు. అమ్మో, ఇది ఏ తప్పు చేసినా దేవుడికి ఇంత భయంకరంగా ఉంటుందా అని కాస్త బెదిరిపోయి వెళ్ళిపోయాడు. కొత్తగా వచ్చాడు కదా, వెళ్ళిపోయాడు అని కొందరంటే, మరికొందరు అంటారు మార్కు తల్లి ఉంది కదండి, మరియ గారు, తల్లి మీద బెంగతో వెళ్ళిపోయాడు అని మరికొందరు అన్నారు. అయితే ఇంకొందరు ఏమంటారంటే, ఇతడు అన్ని సౌకర్యాలు కలిగినటువంటి యవ్వనస్తుడు పరిచర్యలో ఉన్న కష్ట నష్టాలకు తట్టుకోలేకపోయాడు, ప్రతి పరిస్థితిని సహించుకోలేకపోయాడు. ప్రారంభంలో మంచి సిద్ధపాటున్నా పరిస్థితులు మారే కొలిది ఏమైపోయాడు? బలహీనపడిపోయాడు అని కొందరు అన్నారు. కారణం ఏదైనా వాక్యానుసారమైనది అయితే అది కాదు. నిజంగా అది వాక్యానుసారమైనది అయితే పౌలు గారు ఎందుకు వద్దంటారండి?
పౌలు గారు వద్దని అనరు. మొత్తానికి చెప్పకుండా, మొత్తానికి సరైన కారణం చూపకుండా మార్కు గారు అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైపోయాడు? అవమానపరచబడ్డాడు. ఇప్పుడు పౌలు గారే కాదన్నారంటే అతగాడిని ఎవరు ఎన్నిక చేస్తారు? పౌలు గారే వద్దు అన్నారంటే బర్నబా గారైతే మార్కుని తీసుకెళ్లి కుప్రాకి వెళ్ళిపోయారు. కానీ ఈ అవమానం తన హృదయంలో పులుస్తూ ఉంటుంది. మార్కు తల్లి మరియా, అయ్యో నా కుమారుడు ఎంత పని చేశాడేంటి, నేను ఎంత చెప్పాను, ఇలా ఎందుకు బలహీనుడయ్యాడని తల్లి బాధపడుతుంటుంది. ఒక్కసారిగా మార్కు గారి జీవితము ఏమైపోయిందండి? ఒక ఓటమి పాలైపోయింది. ఓడిపోయిన వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా, ధైర్యం లేని పిరికివాడిలా అయిపోయాడండి. దైవజనుడు చేత విసర్జించబడిన వాడుగా, దైవజనుడే కాదన్నాడంటే అది ఎంతటి అవమానం ఏమండి? ఒక్కసారిగా అంత ఎత్తుకు వెళ్ళి ఇప్పుడు ఏమైపోయాడండి? కిందకు దిగిపోయాడు. నెక్స్ట్ ఏంటండి లైఫ్? నెక్స్ట్ ఏంటండి? నిజంగా ఎవరైనా అయితే ఇలా అనుకునేమో, ఇంకేముందులండి, పాస్టర్ గారు వెళ్ళిపోమన్నారు, పాస్టర్ గారే తిట్టేశారు కదా, ఇంకా చర్చికి వెళ్తే మాత్రం ఏంటిలేండి ఉపయోగం, మా సంఘంలోనే మాకు గొడవలు అయిపోతున్నాయి, మాకే మొక్కలు చెల్లట్లేదు, ఇప్పుడు చర్చికి వెళ్ళి మాత్రం మేమేమి ఉద్ధరిస్తామండి, ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటామని మనమైతే పాస్టర్ గారిని నడిపించేస్తామేమో. ఇప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని ఏమంటే పాస్టర్ అమ్మ గారిని ఒకసారి పంపించి పాస్టర్ గారు ఒక 10 సార్లు వచ్చి రామ్మ, ఇప్పుడు ఆళ్ళ బదులు నేను క్షమాపణ చెప్తానమ్మా, రామ్మ అని బ్రతిమలాడించుకుంటామేమో. లేదా పాస్టర్ గారు ఎంత బ్రతిమలాడినా లేదండి ఇంకా నాకు మనసు లేదండి అని అనేస్తామేమో. మనమైతే అవమానానికి దాక్కుంటామేమో, విరక్తి చూపిస్తామేమో. నేను తప్పు చేస్తే మరి ఇదొకటండి, తప్పు చేసినప్పుడు ఎవరైనా మందలిచ్చినప్పుడు ఏముండాలి? బుద్ధి ఉండాలి, బుద్ధి రావాలి. నేను తప్పు చేయబట్టే కదా, నా తప్పు ఉండబట్టే కదా, బుద్ధి రావాల్సింది పోయి తిరగబడే తరం అండి ఇది. ఎలా తిరగబడద్దో తెలుసా అండి? తప్పు చేస్తే మాత్రం అనాలా? మరి తప్పు చేయకుండా అంటారా? తప్పు చేయకుండా అంటే మీరు ఊరుకుంటారా? మిమ్మల్ని తప్పు చేసినప్పుడు అనకూడదు, ఎప్పుడు ఏమనకూడదు, ఎప్పుడు మరి ఏమనాలి అంటే పర్లేదమ్మా, ఇలాగ ఉంటుందిలే మనిషి జీవితం, ఇలా తప్పులు దొరుకుతూ ఉంటాయి, ఆ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయానా అంటే మా పాస్టర్ గారు ఎంత మంచోళ్ళో, ఈ సంఘం తప్ప నేను ఏ సంఘానికి వెళ్ళనండి, గుచ్చుకోవట్లేదు, ఇంకెందుకు మానతో. నువ్వు సంఘం మారవు కూడా. ఎందుకండి అలాంటివి? అలాంటి సంఘాలు ప్రస్తుతానికి విస్తరించి ఉండొచ్చు, ఎత్తబడవు. ఏమండి మనిషి ఎంత ఎత్తున్నాడో, ఏమంటే మనిషి ఎంత ఎత్తుందో, ఎంత బలంగా ఉందో, 25 ఏళ్ళు 30 ఏళ్ల వయసు అండి, అబ్బో ఎంత అద్భుతమైనటువంటి బలమో, ఎంత గొప్పగా చెప్తున్నారు. ఎక్కడున్నాడండి ఆయన అంటే అదిగో సచ్చి అక్కడ పడి ఉన్నాడు. ఎవరికి ఉపయోగం అండి? ఎంత ఎత్తుంటేనో, ఎంత బలం ఉంటేనో, ఎంత చక్కటి యవ్వనమైన వయసు ఉంటేనో, నీలో జీవం లేకపోతే నువ్వు ఎవరికి ఉపయోగం లేదు, తీసుకెళ్లి శ్మశానంలో వదిలొచ్చేస్తారు. అలాగే సంఘం ఎంత పెద్దది ఉంటేనో, సంఘం ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తేనో, వాక్యము చేత సరిదిద్దుకోలేని మనస్సు లేని సంఘము కూడా జీవము లేనిది, మృతమైనది, అది ఎత్తబడదు. క్రీస్తు వచ్చేంత వరకు తన డంబాన్ని చూపించుకుంటది, తన ఆకృతిని చూపించుకుంటది, తన కార్యాలు వివరించుకుంటది. కానీ ఒకరోజు ప్రభు వచ్చి నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అందుకే ప్రభు అంటే చిన్న మంద నీవు భయపడకు. మంద ఎంత పెద్దది, ఆ మందలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు చాలా మంది. చర్చ్ ఎంత పెద్దది, డిజిటల్ చర్చా, ఏసీ ఉందా అండి, కుర్చీలు వేస్తారా, కార్యక్రమాలు ఎక్కువ చేస్తారా, ఇవన్నీ చూసుకుని అప్పుడు సంఘానికి వెళ్తూ ఉంటారు. కానీ ప్రభు ఏమంటున్నారంటే అలాంటి వారిని పట్టించుకోడు, చిన్న మంద ధైర్యంగా ఉండు అంటున్నారండి. చిన్న మంద పెద్ద మంద కాదండి, ఉన్నవారు ఎలా ఉన్నారు. మార్కు ఏమైపోయాడో తెలుసండి? మార్కు జీవితం ఏమైపోయిందో తెలుసా అండి? గోడ కొట్టిన బంతి ఎలా తిరిగి వస్తుందో మార్కులా లెగిశాడండి. మార్కు ఎవరైతే వద్దు, నాతో పనికి రాడు, అవసరమైతే బర్నబాతో కూడా నేను వదిలేసి వెళ్ళిపోతానేమో, కానీ ఇలాంటి అన్ఫిట్ క్యాండిడేట్ ని మాత్రం నాతో తీసుకెళ్లే పరిస్థితి లేదు, నువ్వు పరిచర్యకు పనికిరావయ్యా అనిపించుకున్నాడు కదా. అదే పౌలు గారు నాకు మార్కే కావాలంటాడండి. నాకు మార్కే కావాలి, నా చేత పనివాడికి ఎవరు కావాలి, నాకు మార్కే కావాలన్న స్థాయికి మార్కు గారు వెళ్ళిపోతారు. ప్రియమైన వాళ్ళారు చూడండి,
స్టార్టింగ్ మిషనరీలో మొదటి ప్రయాణంలో మార్కు గారి మీద ఇంప్రెషన్ పోయింది. ఎవరికండి? పౌలు గారికి. అప్పటికే చాలా మందికి. ఏమండి, ఇప్పుడు పౌలు గారు పత్రికలు చివరి పత్రిక ఏదండి? పౌలు గారు రాసిన పత్రికలో చివరి పత్రిక ఏదంటే తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక. ఆ చివరి పత్రికలో మార్కు గారి గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము. ఎవరిని? మార్కునేనండి. మార్కునేనా? ఏం చేయాలంట? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మరి పౌలు గారు మీకు ఎవరు కావాలి? మాత్రమే అంటున్నారేంటి? ఇంకెవరైనా కావాలా? అవును, కావాలి. సరే చెప్పండి, మీకు సామర్థ్యము కలిగిన, నమ్మకము కలిగిన వ్యక్తిగా ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి, మేము పంపుతామంటే మార్కు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం! ఎంత అద్భుతంగా ఆయన పడిపోయిన చోటే ఉండకుండా లేచాడు. ఆయన అడుగుతున్నాడు, నాకు ఎవరు కావాలి? మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడా. ఒకరోజు పౌలు గారు ఏమన్నారు? పనికి రాని వాడు. ఏమన్నాడండి? పనికి రాడు. తీవ్రమైన వాదం ఎవరి మీద? ఒక్క మార్కు గారు తీవ్రంగా పౌలు గారు పనికి రాడు, బర్నబా పనికి రాడు. అదే పౌలు గారు చివరికి వచ్చేసరికి అంటున్నాడు, ప్రయోజనకరమైన వాడు. ఆ రోజు పనికిరాని వాడుగా, ఒక పిరికి వాడుగానో, ఒక చేతగాని వాడుగానో, ఏమండి, ఒక సేవా బాధ్యత అయినటువంటి వాడిగానో ఏమండి ఉన్న మార్కును దేవుడు ఏం చేశాడండి? ప్రయోజనకరమైన వాడిగా మార్చేశాడు. ఈరోజు ప్రభు మిమ్మల్ని మార్చలేడా? నన్ను మార్చలేడా? మారుస్తాడండి. కన్నూనీళ్ళు పడాలిగా. ఏమండి, ఆయన వైద్యం చేస్తానంటున్నాడు. ఆయన వైద్యుడు. కానీ నువ్వు పారిపోతుంటే ఎలా? వైద్యం కావాలనుకున్నప్పుడు ఏం చేయాలండి? మనమే గుండె కోసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలండి. ఇప్పుడు మీరు బ్రతకాలంటే బలవంతంగా ఎవరు బెడ్ మీద పడుకోబెట్టరండి. నీ గుండెను బయటికి తీస్తారని అర్థమైనా మీరే ఏం చేయాలి? బెడ్ మీద పడుకోవాలి. మీకు తెలీదా మత్తిస్తారని? మీకు తెలీదా మీ చర్మాన్ని కోస్తారని? మీకు తెలీదా మీ గుండెను పట్టుకుని పిండేస్తారని? తెలిసిన హాస్పిటల్ బెడ్ మీద మీరు ఎలా పడుకుంటున్నారు? ప్రభువులో నీవు జీవించాలంటే వాక్యం ముందల కూర్చోండి. వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని మాటలు తగులుతాయి, కొన్ని మాటలు బాధిస్తాయి, కొన్ని మాటలు ఏంటి నా గురించి ఎవరైనా చెప్పేశారా, వీళ్ళకి నన్నే సూటిగా అంటున్నారు అని అనిపిస్తాయి. అలా అనిపించినప్పుడు గొడవకు రాకండి మా పైకి. వెంటనే వణుకుతూ మోకరించి, ప్రభువా, ఈ పనికిరాని పురుగును దృష్టించినవే కాకుండా నా తప్పును కూడా నాకు చూపించేవు. నా మీద నువ్వు దృష్టి పెట్టావు, లేకపోతే నా గురించి ఎవరికి కావాలి? ఎలా చస్తావో చావును వదిలేసింది సమాజం నన్ను. నువ్వు ఎలా పోతే మాకేంటని వదిలేసిన సమాజం నన్ను. కానీ నా తప్పు నువ్వు చెప్తున్నావంటే, నన్ను మారమని కోరుకుంటున్నావంటే నాపై నీకెంత ప్రేమాన్ని వణుకుతూ, భయముతో, భక్తితో ప్రార్థన చేయాలి. ఉన్నారా? అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రత్యేకంగా పాస్టర్ గారు సంఘములో ఉన్న వాళ్ళ వ్యక్తిగత జీవితాలు తెలుసుకుంటున్నాడండి. ఎందుకో తెలుసా? అది ఎత్తకుండా. అర్థమవుతుందండి? ప్రత్యేకంగా సేవకుడు ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే వాళ్ళ జీవితాల్లో వెళ్ళి చూడాలి. ఎందుకో తెలుసా అండి? భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయనుకోండి, వాళ్ళు సంఘానికి వస్తున్నారనుకోండి, ఇక భార్యాభర్తల గురించే పాస్టర్ గారు చెప్పకూడదు. అలా ఉండకూడదండి. వాక్యం ఏం చెప్తుందో అది ఎలా ఉన్నా సరే తీసుకునే మనసు నీకుంటే ఆయన ఏ క్షణమైనా సరే నేను మార్చగలరు. నువ్వు భూమి మీద ఇంకా బ్రతుకుండగానే నువ్వు పనికిరావన్న వ్యక్తులే నిన్ను నెత్తిని పెట్టుకుంటారండి. దానికి సాక్ష్యము మార్కు గారు, ప్రేమైన వారు. ఇంకా చూడండి, ఇంకా పౌలు గారు ఏమంటున్నారో చూద్దాము. ఫిలోమోనుకు రాసిన పత్రిక చూద్దామా? ఫిలోమోను గారికి కూడా పత్రిక రాస్తూ ఏమంటున్నారు చూద్దాం. మొదటి ఆ అధ్యాయంలోనే 23 నుంచి చదువుదామండి.
క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఎవరు జత పనివారు? పౌలు గారికి జత పనివాడా? మరి అన్ఫిట్ కదండి ఆయన. అన్ఫిట్ ఈరోజు ఫిట్ అయ్యాడండి. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది ఆలోచించండి. ఎలా సాధ్యమైంది? ఈయనేనా మార్కు గారి గురించి సాక్ష్యం ఇచ్చింది? పేతురు గారు కూడా మాట్లాడతారు. ఒక సేవకుడు కాదండి, మిగిలిన సేవకులు కూడా ఈయన గురించి మాట్లాడుతున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో అక్కడ ఏ మాట వ్రాయబడింది చూద్దామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కు. నా కుమారుడైన మార్కును ఎవరికి కుమారుడు? పేతురు గారికి కుమారుడు. కొడుకైపోయేటటువంటి సేవకులకు కొడుకని ఎవరిని అంటారండి? నా తరువాత నా పోలికలు పులుకు పుచ్చుకుంటా అప్పుడు అంటాను, నా కనకపోయినా నా బిడ్డ. సేవకుడు నా కొడుకని ఎప్పుడు అంటాడు తెలుసా అండి? నా ఉద్దేశాలు వాళ్ళలో ఉన్నాయి, వాడు నా బిడ్డ, వాడు నాకు వేరుగా కనిపిస్తున్నాడు, కానీ నా యొక్క హృదయ భారం ఈ బాబుకుంది, ఈ బాబు నా బిడ్డ అని, కనకపోయిన నా ఆత్మీయ బిడ్డ అని ఎవరు చెప్పుకుంటున్నారు? పేతురు గారు చెప్పుకుంటున్నారు. అంటే ఒకప్పుడు పనికే పనికిరావు అన్న స్థితి నుంచి నువ్వే నా కుమారుడివి. పేతురు గారు గర్వంగా చెప్తుంటున్నాడు. మార్కు ఎవరో తెలుసా? నా కొడుకు సేవకుడు. అలా గర్వంగా చెప్పుకోవాలంటే ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి డెడికేషన్ ఉండాలండి, ఎంత అంకిత భావం ఉండాలి చూడండి. బర్నబా నమ్మి తీసుకెళ్ళాడండి మార్కు గారిని. నమ్మి, పౌలు వద్దంటుంటే బర్నబా గారు నమ్మి తీసుకెళ్ళాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు ప్రేమైన వాళ్ళ, నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఎలా ఈయన ఆ స్థితికి ఎలా వెళ్ళాడు అంటే, ఆయన పట్టుదల అక్కడ కనిపించట్లేదు. పడిపోయిన చోట ఏం చేయాలి? తిరిగి లేవాలి. ఎక్కడైతే పడ్డామో ఆ పడ్డ చోటే తిరిగి లేవాలి. ఆ పట్టుదల నీకుంటే గనుక అవమానాలన్నిటినీ నువ్వు ఆశీర్వాదాలుగా తీసుకుంటావు. సరేలే, ఈరోజు నేను ఓడిపోయాను, ఈరోజు నేను జారిపోయాను, ఈరోజు నేను తప్పిపోయాను, ఈరోజు నన్ను ఈ మాట అంటున్నారు, సరేలే అవమానించని, నేను ఇక నుంచి నేను మారిపోయాను కదా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా గురించి వాళ్ళకి అర్థమవుతుంది. పట్టుదల ఉన్న మనిషిని అవమానం ఏం చేయలేదండి. అవమానాలు, ఆటంకాలు, అనుభవాలు ఏమీ చేయలేదు. నిజమే, మార్కు గారికి సేవ పరిచర్య పెద్దగా అనుభవం లేదు, కానీ ఆయన పట్టుదల ముందు అనుభవాలు ఏమి పారిపోయింది. ఆయన పట్టుదల ముందు అవమానాలు భయపడిపోయాయండి. మరి మనకుందా పట్టుదల? నీకుందా? పడిపోయిన చోటే లేవాలన్న పట్టుదల ఉందా? పౌరుషాలు ఉన్నాయి. ఇలా చెప్తున్నాను, బాధపడకండి. పౌరుషాలు ఉన్నాయి. ఏంటో తెలుసండి పౌరుషం? నన్ను అంటారా? ఏమండి చెప్పడానికి నేను బాధపడుతున్నాను, కానీ చెప్తాను. ఒకనొక చోట ఇలాగే వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. చాలా పెద్ద సంఘం, చాలా పురాతనమైన సంఘం. ఏమండి, చాలా పాస్టర్స్ కూడా ఒక క్రమం వాళ్ళకి ఒక వస్త్రధారణ, ఇవన్నీ ఒక క్రమం, ఒక ఆరాధన, ఒక క్రమం ఇలా జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పేశాము, అయిపోయింది చక్కగా. ఇప్పుడు భోజనాల కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం వేళ భోజనం చేస్తున్నప్పుడు వీధుల్లో గొడవలాడుకునే శబ్దం అక్కడ వినిపిస్తుంది నాకు. ఇది సంఘంలో వినిపించకూడదు కొన్ని శబ్దాలు. ఏంటని చూస్తే ఇద్దరు స్త్రీలు కాదు సుమి, ఒక పురుషుడు ఒక స్త్రీ భయంకరంగా తిట్టుకున్నారు. నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసని పురుషుడు అంటున్నాడు. ఏం చూసావరా అని స్త్రీ అంటుంది. ఎవరిద్దరు? సహోదరి ఇద్దరు భయంకరంగా దూషించుకుంటున్నారు. ఇంకా ఏరా నుంచి, పోరా నుంచి, ఏంటే నుంచి, ఇంకా అంతకు మించి ఎక్కడ జరుగుతుంది? ఇలా ఉండొచ్చా? ఎందుకున్నారు తెలుసండి వాళ్ళకి పౌరుషాలు ఎక్కువ.
భక్తి పట్టుదల లేదు. పౌరుషం ఉంటే గొడవలు వస్తాయి, పౌరుషం పనికిరాదు. నీతి విషయంలో పౌరుషంగా ఉండండి, యథార్థత విషయంలో పౌరుషంగా ఉండండి. అక్కడ ఉండడం వల్ల ఎవరు చూడట్లేదు కదా, పౌరుషం సిగ్గు అక్కడ పనిచేయదు. ఎక్కడ అక్కడ అవసరం లేని చోట అదిగో నాకు అవమానం చేసేశారు, నేను సిగ్గుపడిపోయాను, అక్కడ పౌరుషం. అక్కడ చూసింది నేను అదే పౌరుషం. ఏం లేదు, నేను పెట్టుకుంటున్నప్పుడు అడ్డంగా ఎందుకు నుంచున్నావు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంతేనండి, భోజనం పెడుతున్నప్పుడు ఆవిడ అడ్డు, అంతే. అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. గబగబా మమ్మల్ని పంపించేశారు. అప్పుడు ఏదో ఒక మాట చెప్పాలి కదండి, ఏదో ఒక మాట చెప్పాలి కదా, చిన్నబుచ్చుకుంటుంది కదా సంఘం. అప్పుడు నేను చెప్పాను, నేను చూశానని నాకు వినబడిందని మీరేం చిన్నబుచ్చుకోకండి, ప్రార్థన చేద్దాము అంటే, అవునండి ఇప్పుడు కామన్ అయిపోయింది అన్నీ అంటుంది ఆవిడ. ఇది నేనేదో వాళ్ళేదో కొంచెం అవమానంగా ఫీల్ అవుతారు, బయట నుంచి ఎవరో వచ్చారు, వాళ్ళ ముందు మన సంఘం పరుగు పోయిందని వాళ్ళేదో దుఃఖపడతారు కదా, నేనేం అనుకోవట్లేదండి, మన కుటుంబమే కదా, కాకపోతే ప్రార్థన చేద్దాం, ఇలా ఉండకూడదని చెప్తుంటే ఇంకా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటుంటే అప్పుడు నాకు బాధ కలిగిందండి. అప్పుడు చెప్పాను, అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదండి, సంఘం అంతా వెళ్ళి చెప్పండి, వినకపోతే అవసరమైతే వెలివేసేయండి, అంతే. మరి వినకపోతే ఏం చేయాలి? సంఘం అంతా చెప్తున్నా వినకపోతే మరి ఏం చేయాలి? నేను చెప్పట్లేదు, అది వాక్యం చెప్తుంది. ఒకరిగా చెప్పండి, ఇద్దరుగా చెప్పండి, నలుగురుగా చెప్పండి, సంఘం అంతా చెప్పండి. వినరా, వదిలేయండి, సిగ్గుపడి మళ్ళా వెనక్కి వస్తాడు. వచ్చాడా, గత జీవితాన్ని ఎత్తకండి, ప్రేమతో తీసుకోండి. ఎవరు పెట్టిన రూల్స్ అండి ఇవి? దేవుడే. ఇది ఎందుకు చెప్పానంటే, పౌరుషాలుంటే సంఘాలు బాగుపడవు, పట్టుదలున్న సంఘాలు మీకేముంది? నాకేముంది? నాకు పట్టుదల ఉందా? పనికిరాని పౌరుషం ఉందా? పనికిరాని పౌరుషాలు ఉంటాయి కనుక పనికిరాని భక్తులుగా మనం మిగిలిపోతాం, పనికి మాలిన వారుగా మిగిలిపోతాం. మార్కు గారు కొంత పౌరుషంగా, ఇంకెప్పుడు పౌలు గారు మొఖం నేను చూడండి అనలే. ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత నా జత పనివాడుగా మార్కే కావాలంతే. మరి అప్పుడు వద్దన్నావు కదా, ఇప్పుడు ఏమైందని ఏమీ పౌలు గారి మీదకి ఎగరలేదు. సంతోషముతో వెళ్ళి సేవ చేసుకున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత పట్టుదల మనకు ఉండాలి. ఆ పట్టుదల నీకుంటే పడవు. నీతిమంతుడు ఎన్నిసార్లు పడినను వాడు తిరిగి లేస్తాడు. ఇంకా ఆ యొక్క మార్కులో ఇంకేమున్నాయి అంటే మరొక విషయం చెప్తానండి, విధేయత, లోబడే గుణం. బర్నబా గారు తీసుకెళ్ళిపోయారు, చెప్పకుండా ఉంటారా? నాయన ఇది తగదు నాయన, నీకు చూడు ఇప్పుడు ఎంత పని అయిందో, పరిచర్య ఇలా అయిపోయింది కదా. ఏమండి, తల్లి మాట్లాడుంటుంది. పేతురు గారు నా కుమారుడు అంటున్నాడు కదండి. అసలు మార్కు గారు పేతురు గారి దగ్గర శిష్యరికం చేశారని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు తెలుసు కదా మీకు, ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడంటండి, పేపియాస్ అని. ఈ పేపియాస్ తన గ్రంథంలో రాసుకున్నాడు ఏమనంటే, మార్కు గారంట పేతురు గారితోనే తిరుగుతూ పేతురు గారికి శిష్యరికం చేస్తూ ఆయన చెప్పిన బోధలన్నీ సేకరించుకుంటూ మార్కు సువార్త రాశాడంటండి. మార్కు గారికి శిష్యులతో పెద్ద సంబంధాలు ఏమి ఉండవండి. యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేసినప్పుడు కూడా పెద్దగా సంబంధాలు ఉండవు. మరి ఎలా రాసేశారు ఈయన సువార్త అంటే, పేతురు గారి ప్రసంగాలను బట్టి. కొర్నేలి గారి దగ్గర జరుగుతుంది కదండి ప్రసంగం, ఆ ప్రసంగం మార్కు సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే పేతురు గారి దగ్గర నుంచి. ఏమంటే ఇంకా జోసిఫస్ గారు కూడా, ఆయన కూడా చక్కటి పేరు పొందినటువంటి భక్తుడు. ఆయన కూడా యూదుల చరిత్రను రాశాడండి. ఆ చరిత్రలో ఏమన్నాడంటే, పేతురు గారి యొక్క ఆమోదంతోనే మార్కు సువార్త బయటకు వచ్చిందంట. అంటే ఇతడు పేతురు గారికి విధేయుడయ్యాడు. పెద్దల మాట వింటున్నాడండి యవనస్తుడు, అంతే. అర్థమైందండి? పెద్దల మాట, కుటుంబం మాట వింటున్నాడు. ఇంకెవరి మాట వింటున్నాడు? సేవకుల మాట వింటున్నాడు. ఇంకెవరి మాట వింటున్నాడు? తన నమ్మిన వాళ్ళ మాట వింటున్నాడు. ఇప్పుడు వింటున్నారా? నువ్వెవరు మాకు చెప్పడానికి? కొన్ని సంఘాల పరిస్థితి ఎలా ఉందంటేనండి, కొన్ని సంఘాలకి సేవకులు స్థిరంగా ఉండరు. కొన్ని చర్చెస్కి అవి వేరే కేటగిరీ, వేరే మినిస్ట్రీస్ అన్నమాట. పైనుంచి డ్యూటీ వేసినట్లుగా ఇన్ని ఇయర్స్, 5 years 6 years
అలా వేస్తూ ఉంటారు. అలాంటి సేవకుల పరిస్థితి ఏంటో తెలుసండి. ఇప్పుడు నన్ను మీ చర్చికి వేశారనుకోండి 5 ఏళ్ళు, నేను 5 ఏళ్ళు ఉండాలంటే మీరు చెప్పినట్టు నేను వినాలి. ఏమాత్రమన్నా మీకు ఇష్టం లేనిది ఏమన్నా కాస్త ఎక్కువ గద్దించాను అనుకోండి, మీరు వెంటనే రాస్తారు, ఈ సేవకురాలు దయచేసి మాకు వద్దు, పంపేయండి ఈ అడవుల్లోకి, మాకు వద్దు అంటారు. వాళ్ళు వెంటనే నన్ను ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను వెళ్తానా, నాకు వెళ్ళడం ఇష్టం లేదు, ఇక్కడ బాగుంది, నేను ఏం చేస్తాను, మిమ్మల్ని ఒప్పించకుండా జాగ్రత్తగా ఏమండి మిమ్మల్ని సోమరిపోతుల్ని చేసి ఏమండి చక్కగా ఏమాత్రం ఆత్మీయంగా ఎదగకుండా మరుగుజ్జులుగా ఉంచుతూ నేను సేఫ్గా ఉంటాను. ఇది సంఘమా? బహుశా అందుకే అక్కడ ఇది జరగలేదు అనుకుంటున్నాను. బయట నేను మాట్లాడలేను, అక్కడ ఈ విషయాలు అక్కడ మాట్లాడలేను, ఇక్కడ మాట్లాడగలను. అందుకే జరిగిందేమో. ఈ విషయాలు మీకు చెప్పాలని దేవుడు అక్కడొద్దు, అక్కడైతే నువ్వు మాట్లాడవు అని ఈ 4 గోళ్ల మధ్యకి తీసుకొచ్చాడు. దేవుడు ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. ఇదే మీకు చెప్పాలని సంఘాల పరిస్థితి. లోబడేవాళ్ళు లేరు. నువ్వు సేవకుడు అయితే ఏంటి, నువ్వు బాప్తిస్మం ఇచ్చావా? మీ నాన్న ఇచ్చాడు. మీ నాన్న ఎప్పుడో చనిపోయాడుగా, మీ నాన్నగారు చనిపోయాడు, నువ్వు వచ్చావు. మీరు మాకు ఎక్కువ చెప్పకండి. పాస్టర్ గారు మైక్ ఇస్తే నేను కూడా అంతకంటే గొప్పగా మాట్లాడతాను. ఈ తరం విశ్వాసులు వీరంతా. సేవకుడు అంటే ఆషామాషిగా ఉందా? మైక్ ఇస్తే మాట్లాడతారా? మాట్లాడితే ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలి, చెప్తారా? 7 అంతల శిక్ష ఎక్కువ ఉంటుంది. వస్తారా? విశ్వాసులు 100 డిగ్రీల్లో కాలిస్తే నరకంలో ఎగ్జాంపుల్, నువ్వు మాట్లాడడం మొదలు పెడితే, మాట్లాడిన తప్పకపోతే నిన్ను 700 డిగ్రీల్లో కాలుస్తాడు. వస్తారా? ఏం తెలుసని సేవ చేసేస్తాము, వాళ్ళు ఏమైనా పెద్ద గొప్ప వాళ్ళని మాట్లాడుతున్నారు. యథార్థమైన సేవకురాలు మీకు దొరికితే ధన్యమైపోయిందండి జీవితం. ఇంకా మంచి కాపరి దొరికేశాడు చాలు మనకి. అలా లేదు ఇప్పుడు. తల్లిదండ్రుల మాట అస్సలు లేదండి. తల్లిదండ్రుల మాట వినేవారు లేరు, సేవకుడి మాట వినేవారు లేరు. ఏమండి ఎవరైనా మా బోటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు వచ్చి ధైర్యం చెప్పామనుకోండి, మమ్మల్ని అబాసుపాలు చేసేయడమే. ఉదాహరణకి ఏ తల్లి గురించో సాక్ష్యం చెప్పానండి. నేను ఏ తల్లి గురించి సాక్ష్యం చెప్పాను, మరుసటి రోజు ఆమె సాక్ష్యాన్ని పాడు చేసుకునే విధంగా నాకు కనిపించినప్పుడు నేను అబాసుపాలు అయిపోయినట్టేగా. బర్నబా గారిని అలా చేయలేదు మార్కు గారు. ఇక్కడ అందుకే చెప్తున్నాను ఈ విషయాలు. మీ సేవకుడు మీరు తప్పు చేస్తున్నా మీకు అండగా నిలబడినప్పుడు, అమ్మా సర్లేమ్మా జరిగిపోయింది కదా, వదిలే తల్లి, వదిలే అయ్యా, మార్చుకో అని మీ వెంట నిలబడినప్పుడు, మార్కు గారు బర్నబా గారు గొప్ప పేరు తెచ్చాడండి. పౌలు గారు ఇలా అనుంటారు, ఎందుకు బర్నబాకి అర్థం కావట్లేదు అని బాధపడి ఉంటాడు. తర్వాత ఆయన బర్నబా ఎంత మంచి పని చేసావయ్యా అని మెచ్చుకుని ఉంటాడు. అలా సేవకుడు మన తప్పులను కూడా అంగీకరించి మళ్ళీ మారమని అడిగినప్పుడు నీవు మారుతాయనికి ఎంత ఘనత సమాజంలో. కానీ ఎదిరిస్తాం. నువ్వు ఎదిరించడం వల్ల నువ్వు నష్టపోతావు. నిన్ను చూసి 10 మంది సేవకుడిని ఎదిరిస్తూ ఉంటారు. సంఘం చెడిపోవడం వల్ల సేవకుడు బయట తలెత్తుకుని తిరగలేడు. ఏంటి కర్మ సంఘానికి? ఇదంతా లోబడకపోవడం వల్ల వచ్చేటువంటి తీవ్రమైన సమస్య. ఎంత ధన్యత కలిగినవి మార్కు గారిని పొందుకున్న సంఘములో. ఈ సంఘములో నేను ధన్యత కాదు, నీవే ఈ సంఘానికి ఒక ధన్యతగా ఉండాలి. ఈ సంఘంలో నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నానండి అనడం కాదు, నీవే ఒక ఆశీర్వాదకరంగా ఈ సంఘానికి ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు ఓర్చుకోవాలి, సహించుకోవాలి, విధేయత చూపాలి, పట్టుదలతో ఉండాలి. సేవకు నీ జీవితాన్ని ఇవ్వాలి నీకున్న అనుకూలతలు. అది ఎవరైనా సరే. అలాంటి వారు ఉన్న సంఘము వర్ధిల్లుతుంది, క్షేమాభివృద్ధి పొందుతుంది. ప్రేమైన వారులారా, చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక మాట ఏంటంటే, మార్కు గారు తిరిగి లేవడానికి మరొక కీలకమైన విషయం ఏంటంటే, క్రీస్తుని ఎరుగాడండి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. సమయం లేదు, రిఫరెన్స్ చెప్పండి, మీరు చదువుకోండి. లూకాసు వార్త 2వ అధ్యాయం చదువుకున్నప్పుడు అండి యేసుక్రీస్తు ప్రభువు గురించి ఒక మాట ఉంటుందండి. అదేంటో తెలుసా? ఆయన పుట్టినప్పుడు అంటండి, ఆయన్ని చదువుదాం రండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి
సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను. ఒక నిమిషం, స్థలం లేదన్న చూసారు అక్కడ? ఎక్కడ లేదండి? సత్రములో స్థలం లేకపోవడం వల్ల ఒక పశువుల తొట్టెలో ఆయన పడుకోబెట్టాడు. సర్లే, పుట్టినప్పుడు ఏదో జరిగిందిలేండి. ఆయన పెరిగి పెద్దవాడయ్యాక ఏమైనా స్థలం ఉందా అంటే ఆయన అంటాడు కదా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ తల వాల్చడానికి లేదంట అండి. మనం జీవించడానికి కాదు, ఒక ఇంట్లో నివాసానికి కాదు, జస్ట్ అలా పడుకుందామన్న ప్లేస్ లేదంటండి. సర్లే, ఆయన ఒక చోట లేడు, ఆయన సువార్త ప్రకటించాడు, ఓకే. కొన్ని చనిపోయినప్పుడు ఏమైనా నీకు స్థలం ఉందా అయ్యా అంటే ఆయన అంటాడు, యోసేపు నాకు ఇస్తే వచ్చింది. అంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత దారుణమైనటువంటి నీ కోసం ఆయన ఎంతగా తగ్గిపోయాడో అర్థమవుతుందండి. పుట్టినప్పుడు స్థలం లేదు, పెరిగినప్పుడు స్థలం లేదు, ఆఖరికి మరణించిన తర్వాత భౌతిక దేహాన్ని పెట్టడానికి కూడా ఆయనకి స్థలం లేదు. కానీ నీవు స్థలాలు కొండల్లో పడిపోయావు. ఇంత దౌర్భాగ్యం. ఈ ప్రేమ అర్థం కాక మనం త్రొట్టెలుతున్న మార్కు గారికి అర్థమైందండి. అక్కడ గొర్రెల కాపరికి కూడా సూచన ఏం చెప్తారు తెలుసంటే దేవదూతలు? చూడండి, సూచనగా ఏం చెప్తారంటే 11వ వచనం చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలి. ఒక గుర్తు ఇస్తుందండి. ఎవరు? దేవదూత. దావీదు పట్టణంలో రక్షకుడు ఉదయించును. ఎంత అద్భుతంగా ఉందో! ఒక సూచన మీకు ఇస్తున్నాను, చెప్పండి ఏంటది? ఫరో అయితే విందు చేయిస్తాడు, రాజులైతే వినోదాలు ఉంటాయి. చెప్పండి, ఆ రక్షకుడు ఉదయించినప్పుడు సూచన ఎలా ఉంటుంది? వేలాది మంది జనులు ఉంటారా? ప్రముఖులు వస్తారా అంటే ఆ దేవతలు అంటున్నాయి, ఏమంటున్నాయి చూడండి. ఒక శిశువు పొత్తుగుడ్డతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంటారు. మీరు ఇదేం సూచన అండి? తొట్టిలో ఏముంటాయండి? తొట్టెలో పిసికిన పిండి ఉంటుంది కదా, పిండి. ఆ పిండి తొట్టెలో ఏముంటుంది? పిండి ఉంటుందండి. తొట్టెలో ఏముంటాయి తెలుసండి? ద్రాక్ష పళ్ళు వేసుకుంటారండి. తొట్టెలో పసిబిడ్డలు లేరు. అదే సూచన. అది ఎక్కడా లేదు. పోనీ అలాగే అంతటా జరిగితే ఇప్పుడు ఈ తొట్టిలో బిడ్డ, ఈ తొట్టిలో బిడ్డ, ఈ తొట్టిలో బిడ్డ, అందరూ అక్కడికి వచ్చారు కదండి. ఏమో ఒక 2-3 ప్రసవిస్తే ఈ ముగ్గురులో ఎవరయ్యా రక్షకుడని క్వశ్చన్ రాకూడదు. వీళ్ళకి క్వశ్చన్ రాకూడదంటే ఒక ఆయనకు మాత్రమే ఉన్న ఒక గుర్తు చూపించాలి. ఏంటా గుర్తు అంటే, అదిగో మేఘం మెరిసింది, నక్షత్రం ఉదయించి, ఇది కాదు. అక్కడ ఏంటా చిహ్నం అంటే పశువుల తొట్టె. పశువుల తొట్టె. ఇది ఈయన మరి రక్షకుడు అన్నారు. రక్షకుడు ఎక్కడున్నాడు? పశువుల తొట్ట. ఎస్, అది అర్థమైందా? ఎందుకు ఇంత దీనుడుగా వచ్చాడు? ఎందుకు అంత దారుణంగా తన చరిత్రను రాసుకున్నాడంటే తన ప్రేమ నీకు అర్థం కావాలని, తగ్గింపు, నేను ఎంత ప్రేమిస్తున్నారో నీకు అర్థం కావాలని. కడుపును పుట్టిన వాళ్ళే నానా మాటలని ఏడుస్తున్నప్పుడు కనీసం సారీ అమ్మా అని అనరండి. అన్యాయం చేసిన వాళ్ళు మనము దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు అయ్యో నా వల్లే కదా ఇలా అయిపోయారని జాలి చూపించనండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? ద్రోహం చేసిన నీ కోసం పశువుల తొట్టెలో స్థలము లేకుండా పుట్టిన నాటి నుండి చచ్చేంత వరకు కూడా తన జీవితాన్ని ఆయనే రాసుకుని తన మరణ శాసనాన్ని కూడా భయంకరంగా ప్లాన్ చేసుకున్నాడండి. ఎంత వీలైతే అంత హింసించబడ్డానికి ఆయన జీవితాన్ని ఆయనే రాసుకున్న ఆ ప్రేమను మార్కు గారు గుర్తించారు. యవనస్తులు గుర్తిస్తున్నారా? క్రీస్తు అర్థం కాకపోతే భక్తి చేయలేమండి. బైబిల్ చదవాలి. ఏం చదవాలి? బైబిల్ చదవాలి. మార్కు గారు అలా ఉన్నతమైన స్థితికి పడి లేచాడంటే ఆయనకి పట్టుదల ఉంది, ఆయనకి లోబడే గుణం ఉంది, ఆయనకి క్రీస్తు ప్రేమ అర్థమైంది. ఈ 3 లక్షణాలు మనలో ఉంటే మన సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. మరి ఈ మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని భావిస్తున్నాను. అట్టి విధంగా ఈ సంఘం ఎప్పుడు క్షేమాభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్షం ఎందుకు వచ్చిందో అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీరు తండ్రి మాపై ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలు ఎంతో గొప్పవి తండ్రి. ప్రతికూలతలు వచ్చినప్పుడు అయ్యో దేవుడు మాతో ఉంటే ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించక
విశ్వాసముతోనే ఉన్నటువంటి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. సంఘముతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. నాయన ఈ సంఘముని క్షేమాభివృద్ధిని అందించండి నాయన. ఎన్నో సంఘాలు ప్రభు దారుణమైన స్థితిలో పోతున్నాయి దేవా. నాయన ఇదిగో ప్రభు ఈ సంఘాన్ని దీవించండి దేవా. నాయన విస్తరించబడ్డం ముఖ్యం కాదు, కానీ ఉన్నవారు ప్రభు ఎత్తబడడం ముఖ్యం ప్రభు. అలా ఎత్తబడే సంఘముగా ఈ సంఘం ఉంచండి. సంఘములో పనిచేస్తున్నటువంటి కాపరిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సహకారులను, యవ్వనస్తులను, నాయన నడి వయస్సు గలవారిని, వృద్ధులను, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దేవా ఈ యొక్క సంఘము ద్వారా మీరు మహిమను తెచ్చుకోమని ప్రాధేయపడుతున్నానయ్యా. సహాయం చేయండి తండ్రి. ఈ విధంగా నడిపించినందుకు గాను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు చక్కగా ఈ ఆరాధన ఆగకుండా దేవుడు నడిపించే రీతిని బట్టి దేవుని స్తోత్రాలు. ఈ ప్రార్థన ద్వారా మేము బలపడ్డాము అనుకున్న ఒకసారి చేసి మేము బలపడ్డాము. ఈ 3 రోజులతో నిన్న ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకోండి. మాటల ప్రకారం బ్రతికినప్పుడు మాత్రమే ఈ కష్టానికి ప్రతిఫలం దక్కినట్టు. ఇదో డంబాలు చూపించుకోవడానికి మేము కూడా చేసాం, ఇంత గొప్పగా చేసాం అనుకోవడానికి ఎంత మాత్రం చేయలేదు. మనలో ఆ భక్తి జీవితాలు ఈ కోరికల ద్వారా నూతన ఉద్యోగులకు రావాలని మాత్రం దయచేసి గమనించండి. విన్న మాటలు మనసులో పెట్టండి, ఆ మాటల ప్రకారంగా బ్రతికే ప్రయత్నించండి. బ్రతికి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. వాతావరణం బాగోలేదు కనుక ఇంకేం మాట్లాడట్లేదు. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళండి.